హైదరాబాద్ శివారులో ఏర్పాటు చేస్తున్న గ్రీన్ ఫార్మా పార్క్ భూసేకరణ వెనుక భయంకరమైన నిజాలు వెలుగు చూస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలంలో గ్రీన్ ఫార్మా సిటీని ఏర్పాటు చేయనున్నారనే సమాచారాన్ని ముందే పసిగట్టిన ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు తక్కువ ధరకే రైతుల దగ్గర భూములను నొక్కేశారు. భూసేకరణ సమయంలో ప్రభుత్వానికి దాదాపు 10 రెట్లు ఎక్కువ ధరకు విక్రయించారని తెలుస్తుంది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్వర్ కొనుగోలు చేసిన భూ రికార్డుల స్వాధీనంతో దీని వెనుక ఉన్న అసలు కథ బహిర్గతమైంది. ఇప్పుడు ఇది రాష్ట్రంలో హాట్ టాపిక్ గా నిలుస్తుంది. ప్రతిష్టాత్మక సంస్థలు, పారిశ్రామిక వాడలు, ప్రాజెక్టుల ఏర్పాటు సమాచారం ప్రభుత్వంలోని పెద్దలు, ఉన్నతాధికారులకు ముందే తెలియడం సహజం. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు కుమ్మక్కై పెద్ద మొత్తంలో దోచుకుంటున్నారు. అభాగ్యుల భూములను తక్కువ ధరకు కొనుగోలు చేసి అవే భూములను ఎక్కువ ధరకు ప్రభుత్వానికి అమ్మేసుకుంటున్నారు. ఇలాంటి కుంభకోణాలు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలా జరిగినట్లు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. 2017లో గత ప్రభుత్వం రాష్ట్రంలో ఉపాధి కల్పన, ఉత్పత్తిని పెంచడానికి పెద్ద ఎత్తున ప్రణాళికలు వేసింది. అందులో భాగంగానే రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో పెద్ద ఎత్తున గ్రీన్ ఫార్మా సిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అయితే దానికోసం 19,333 ఎకరాలను కేటాయించాలని భావించింది. అనుకున్నట్లే భూసేకరణ కోసం ఏర్పాట్లు చేసింది. అయితే ఈ విషయాన్ని ముందుగానే తెలుసుకున్న ప్రభుత్వంలోని ఆయా శాఖ ఉన్నతాధికారులు, లీడర్లు పెద్ద ప్లాన్ చేశారు. గ్రీన్ ఫార్మా సిటీకి అనువైన ప్రదేశాన్ని నిర్ణయించగానే ఆ ప్రాంతంలో రైతుల దగ్గర నుండి తక్కువ ధరకే భూములను కొనుగోలు చేశారు. ఆ భూమిని సర్కార్కు 10 రెట్లు ఎక్కువ ధరకు విక్రయించారు. ఈ కుంభకోణంలో తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ ఉన్నట్లు వార్తలు గుప్పమంటున్నాయి. అయితే యాచారం, కందుకూరు, కడ్తల్, ఆమన్గల్ మండలాల్లోని నక్కర్త, మేడిపల్లి, కొత్తపల్లి, కుర్మిద్ద, తాడిపర్తి గ్రామాల్లోని వ్యవసాయ భూములను రైతులను బెదిరించి మభ్యపెట్టి మరీ కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఆ భూముల పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ దందాను ధరణి వెబ్సైట్ చాలా ఈజీ చేసిందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు 12,300 ఎకరాల భూమిని సేకరించారు. 1,00,000 నుండి 2 లక్షల మధ్య ధరలతో రైతుల నుండి ఈ భూములను అధికారులు, ప్రజాప్రతినిధులు కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. మొదట్లో ఈ భూములను అమ్మడానికి చాలా మంది రైతులు నిరాకరించారు. కానీ బినామీ పేర్లతో రైతులను బెదిరించి అమ్మేటట్లు చేశారని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు వందల్లో వ్యవసాయ భూములను కొనుగోలు చేశారు. ప్రభుత్వం భూసేకరణ చేపట్టే నాటికి అంతా సిద్ధం చేసుకుని దాదాపు 10 రెట్లకు ఆయా భూములను అమ్ముకొని కోట్లకు పడగలెత్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.